పోలీస్ ఆఫీసర్గా ఇందు ఇంటికి వచ్చి రేఖకి వార్నింగ్ ఇచ్చిన నందు. అసలు ఇదంతా ఎలా జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రేఖ ప్రతి క్షణం ఇందుని భయపెడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రేఖ అంటే ఇందుకి భయం. ఇందుకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మైనార్టీ తీరిన తర్వాత ఆ భయంతోనే తన పేరు మీద ఉన్న ఆస్తినంతటినీ కూడా తన పేరు మీదకి మార్చేసుకుని ఇంకా వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేయాలనేది రేఖ ప్లాను. కానీ ఎప్పటికైనా సరే ఇందు ధైర్యంగా ఉండాలని, తనలో ధైర్యాన్ని పుంజుకోవాలని అపర్ణ ఎంతగానో ఇందుకి ధైర్య సాహసాల గురించి ధైర్యంగా ఉండాలి అని చెప్తుంది. కానీ ఎంత చెప్పినా కానీ ఎప్పుడైతే రేఖ ఒక్క కేక వేస్తుందో మళ్ళీ ఇందు వెళ్ళిపోతుంది. ఏంటో ఇందులో ఇంత పిరికితత్వం ఎలా వచ్చిందో ఏంటో. అసలు అక్కడ తను ఎక్కడికి వెళ్ళింది, ఆ అప్పు కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందో. అప్పు కూతురు ఉన్నా ధైర్యంగా ఉండేదేమో. అప్పు ఎలాగా ధైర్యంగా ఉండేది కాబట్టి తిను ధైర్యంగా ఉండేది. అయినా కావ్య కూడా తెలివితేటలుగానే ధైర్యంగా ఉండేది. ఈ ఇందు చిన్నప్పటి నుంచి కూడా రేఖ పెట్టే టార్చర్కి ఇలా అయిపోయినట్టుంది. ఏంటో నా భర్త పరిస్థితి చూస్తే ఇలా ఉంది, హిందూ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. హిందూకి 18 సంవత్సరాలు నిండితే మా పరిస్థితి ఏమవుతుందో. ఇన్ని సంవత్సరాలు ఏదో ఇలా బ్రతికేశాము. ఆస్తి వాళ్ళ చేతిలోకి వెళ్ళిన మరుక్షణం మా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు ఆ రేఖ అని ఇంకా అపర్ణ బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ఇంకిక్కడ ఇందు ధైర్యంగా కోల్పోయినా కానీ ఇంకా అలాగే చదువుకుని ఏదో ఒక చోట జాబ్స్ చేసి తాతయ్యని కాపాడుకోవాలి, తాతయ్యకి ఆపరేషన్ చేయించి నడిపించుకోవాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆపరేషన్కి 15 లక్షల రూపాయలు అవుతాయని డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా. రేఖను అడిగితే నా దగ్గర డబ్బులు లేవని ఖచ్చితంగా చెప్పేసింది రేఖ. మరి ఎలా సంపాదిస్తుంది? ఇంకా ఆలోచనల మీద అలా డబ్బులు సంపాదించడానికి రాత్రిపూట ఏదో ఒక చోటకి ఇంటర్వ్యూలకి వెళ్ళడం అలా చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సందర్భంలోనే నందు కాస్త ఇందుకి ఎదురుపడుతుంది. ఇంకా ఒకరినొకరు టచ్ చేసుకునేసరికి ఎంత కాదనుకున్నా సొంత అక్క చెల్లెలు పిల్లలే కదా. ఇంకా అదో రకమైన అనుభూతి కలుగుతుంది. నీ పేరేంటి అనగానే ఇందు అనేసరికి నా పేరు నందు. అయినా నువ్వేంటి ఎంత అర్ధరాత్రి పూట తిరుగుతున్నావు అనగానే నువ్వెందుకు ఇలా తిరుగుతున్నావు? నేను పోలీస్ ఇన్ఫార్మర్ని, పోలీస్ జాబ్ కోసం ట్రై చేశాను, ఎగ్జామ్స్ కూడా రాశాను, రిజల్ట్ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను అనగానే అవునా, మరి నువ్వెందుకు ఇంత అర్ధరాత్రి పూట వస్తున్నావు అనగానే నాదో పెద్ద కథలే, ఏదో అలా జరిగిపోతుంది అనగానే చెప్పకూడదా అనేసరికి తర్వాత ఎప్పుడైనా చెప్తాను అని ఇంకా ఇందు నందు అలాగే ఇద్దరు కూడా స్నేహితులుగా మారుతారు. ఇంకా అలా స్నేహితులుగా మారి నువ్వు ఇంత పిరికగా ఉండకూడదు, నిన్ను అక్కని పిలవనా అని చెప్పనేసరికి స్నేహం మధ్య ఇలా అక్క చెల్లెళ్ళనే బంధం ఉంటుందా అని చెప్పను. కానీ బంధం ఉంటుందో అనేది తర్వాత విషయం. కానీ నువ్వు ఇంత డల్గా ఉంటే మాత్రం నేను చూసి ఉండలేను. నువ్వు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటేనే ఏదైనా సాధించగలవు. నేను చూడు ఎంత ధైర్యంగా ఉన్నాను. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు పోలీసులకి సహాయం చేస్తూనే ఉన్నాను. మొన్నటికి మొన్న సెల్ ఫోన్ రాబరీ కేసులో ఒకరిని పట్టుకుని పబ్లో వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించాను. ఇలా ధైర్యంగా ఉంటేనే ఏదైనా చేయగలము అంటూ చెప్పేసేసరికి నీకున్న ధైర్యం నాకు కొంచెం ఉన్నా సరిపోయేది. నువ్వు నాతో కలిసి తిరిగితే ఆ మాత్రం ధైర్యం వచ్చేస్తుంది. నువ్వు ఇంట్లోంచి బయటికి రాగానే నాకు ఫోన్ చెయ్యి, నేను నిన్ను తీసుకువెళ్తాను, నువ్వు నేను కలిసి తిరుగుదాం, ఓకేనా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఇందు ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు వచ్చి నైట్ టైం జాబ్ చేయడానికో లేకపోతే నైట్ టైం 1 గంట సేపు జాబ్ చేయడానికి వెళ్ళాలి. అలాంటి చోట జాబ్ ఒప్పుకుంటుంది. జాబ్ కోసమని ప్రతిరోజు బయటికి రావడం, ఇలా నందుతో కలిసి తిరగడం, ఇలాగే తిరుగుతూ ఉండేసరికి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది ఇందుకైతే. ధైర్యంగా ఇంట్లో కూడా కొంచెం ధైర్యంగా ఉండి
మామూలుగా మాట్లాడుతుంది. ఏంటే ఎప్పుడూ లేనిది నీలో ఎంత ధైర్యంగా ఉన్నావు, పోనీలే నీలో మార్పు వస్తే అంతకుమించి ఏం కావాలి అనగానే, నాకు నందు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయింది నానమ్మ, తన ధైర్యం వల్లే నేను ఇలా ఉన్నాను, తను చాలా మంచిది అనగానే, ఒక్కసారి ఇంటికి అనగానే వద్దొద్దులే మీ రేఖ ఆంటీ చూసిందంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, వద్దులే అనగానే, సరే ఎప్పుడైనా వీలున్నప్పుడు ఫోన్ చేపించి మాట్లాడు అనగానే, సరే నానమ్మా అని, సరే నేను వెళ్ళొస్తాను, అనుమానం రాకుండా చూసుకోనానమ్మా అనగానే, సరే స్వాతి ఉంది కదా, స్వాతి చూసుకుంటుందిలే, ఏ స్వాతి అనగానే, అవునక్క అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా ఇలా ఉండగా పోలీస్కి చదివింది కదా ఇది, పోలీస్కి చదివింది కాస్త నువ్వు పోలీస్ అవ్వాలనుకోవడానికి కారణం ఏదైనా ఉందా, ప్రతి ఒక్కరూ ఇది అవ్వాలి అది అవ్వాలి అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, నువ్వు పోలీస్ అవ్వడానికి ఏదైనా రీజన్ ఉందా నందు అంటూ ఇందు అడిగేసరికి అప్పుడు నందు జ్ఞాపకం తెచ్చుకుంటుంది. నందు గతాన్ని మర్చిపోదు, ఇందు అయితే నందుని మర్చిపోయి ఉండొచ్చు, చెల్లెలు పారిపోయింది అని అనుకుని ఉండొచ్చు, కానీ నందుకు మాత్రం అన్నీ గుర్తే. రేఖ పెట్టే టార్చర్ భరించలేక తను ఇంట్లో ఉండకుండా పారిపోవడం గుర్తు తెచ్చుకొని నేను పోలీస్ ఆఫీసర్ అవ్వడం వెనకాల ఉన్నది ఆ రేఖ ఆంటీ, రేఖను పగ తీర్చుకోవడానికి, మా నానమ్మని మా అక్కని మా తాతయ్యని ఇబ్బంది పెడుతున్న రేఖ ఆంటీని అస్సలు వదిలిపెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నేను పోలీస్ ఆఫీసర్ అయ్యి రేఖకు షాక్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను కష్టపడి పోలీసు ఉద్యోగం చేస్తూ ఇలా రాత్రుల్లో పూర్తి ట్రైనింగ్ తీసుకుంటున్నాను, నేను ట్రైనింగ్లో కూడా మెరిట్ సాధించాలి అని మనసులో అనుకుంటుంది. నందు ఏంటి ఏం మాట్లాడవేంటి అనగానే, దానికో పెద్ద కథ ఉందిలే అక్క, నేను పోలీస్ అవ్వడం వెనక ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మీద పగ తీర్చుకోవడం కోసమే నేను పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాను, ఆ వ్యక్తి మీద పగ తీర్చుకునే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. అక్క నీకు ఒక మాట చెప్పాలి, నాకు ఆ రిజల్ట్ వచ్చేసింది, నేను 2 రోజుల్లో ట్రైనింగ్కి వెళ్ళిపోతాను, 3 నెలల వరకు నీకు కనిపించను అనగాని, అయ్యో నువ్వు కనిపించకపోతే నా నుంచి ధైర్యం పోతుంది కదా, లేదక్క నువ్వు ధైర్యంగానే ఉండాలి, ఇప్పుడు నాతో ఉన్నప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు అలాగే ధైర్యంగా ఉండాలి, పిరికి దానిలా మారిపోకూడదు, ఈ నందు అక్క అంటే చాలా ధైర్యంగా ఉండాలి, నేను 3 నెలల్లో తిరిగి వచ్చేస్తాను, నేను రాగానే నీకు ఫోన్ చేస్తాను కదా, అప్పటి వరకు మాత్రం నీకు ఫోన్ చేయడం కుదరదు, ఎందుకంటే ఒక్క కాల్ మాత్రమే మాట్లాడాలి, అది అమ్మ వాళ్ళకి చేసి మాట్లాడతాను, అందుకోసమే అక్క ఏమీ అనుకోవద్దు అనగానే, సరే నందు నువ్వు ఎప్పుడొస్తావో ఏంటో ఎదురు చూస్తూ ఉంటాను, నా కోసం ఎదురు చూడక్క, నీ ముందు పోలీస్ ఇన్స్పెక్టర్ డ్రెస్లో నీ ముందు ప్రత్యక్షమవుతాను, 3 నెలలు ఎంత ముక్కు మూసుకుంటే అయిపోతుంది, అయినా నువ్వు ధైర్యంగా ఉండాలక్క, ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు అని చెప్పి నందు కాస్త ధైర్యం చెప్పి 2 రోజుల్లో ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఇంకిక్కడ రాజ్ అయితే ఐశ్వర్యను ట్రై చేయడం మొదలు పెడతాడు. రాజ్ ఫ్రెండ్ కూడా ఐశ్వర్యనే ట్రై చేస్తాడు, ఇద్దరు కూడా పక్క పక్కనే తిరుగుతూ ఉంటారు. ఐశ్వర్య మాత్రం రాజ్తోని అటు వాడితోటి కూడా ఇద్దరితో మాట్లాడుతూ క్లోజ్గానే ఉంటుంది. ఇంకా రాజ్ అయితే తినని నేనే చేసుకోవాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా మచ్చా నువ్వెలా చేసుకుంటావురా, అయినా నువ్వు నా స్నేహితుడివి, నీకు చెల్లెలవుతుందిరా అని చెప్పనేసరికి నాకెందుకు చెల్లెలవుతుంది అంటూ చెప్పడంతో, చెల్లెలే అవుతుంది వదిలేసేయ్, అయినా నువ్వు తన గురించి ఆలోచించకూడదు, మా ఇద్దరిని ఎలా కలపాలో మాత్రమే ఆలోచించు, లేదురా తనని పట్టుకుంటే నాకు ఐశ్వర్యం కలిసొస్తుంది అని ఐశ్వర్య కూడా తిరుగుతున్నాను అనేసరికి ఎప్పటికీ అది జరగదు, ఐశ్వర్య అయినా తన వెంట వచ్చే ఐశ్వర్యమైనా 2 నావే మచ్చా, నువ్వు ఐశ్వర్య గురించి మాట్లాడడం మానేసి అదిగో వస్తుంది చూడు, ఎప్పుడు కూడా ఇద్దరు చింతకాయ ఉప్పు నిప్పులా కొట్టుకుంటూ ఉంటారే, ఇందు వస్తుంది చూడాను కానీ అది దానికి దగ్గర ఏముంది ఐశ్వర్యం రావడానికి అనగాని, ఏమో మచ్చా మీ ఇద్దరికే ఆ భగవంతుడు ముడిపెట్టాడేమో, ఎక్కువగా ఎవరితో అయితే గొడవ పడతామో వాళ్ళిద్దరిని జత చేస్తాడని ఎక్కడో విన్నాను అనగాని, వినడమే చేస్తావులే మచ్చా, చదవడం చేయలేవు కదా, ఎందుకంటే నువ్వెప్పుడు స్కూల్ వెళ్ళావు చదవడానికి అని చెప్పనేసరికి, సర్లే మచ్చా వెళ్ళు అనగానే ఇంకా ఇందు రావడంతో ఇందుతో గొడవ పడుతూ ఉంటాడు.
గొడవ పడుతూ ఉండేసరికి, ఏంటండి అస్తమాను నాతో గొడవ పడడం తప్ప మీకు వేరే పనేమీ ఉండదా? ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూనే ఉంటారు. నాకు అసలే నా చెల్లెలు నందు కనిపించట్లేదని, తను లేదని ఎంతో బెంగ పెట్టుకున్నాను. తను కనిపిస్తే బాగున్ను అని చూస్తుంటే మీరేంటి ఇలా మాట్లాడతారా అనగానే, ఏంటి కనిపించట్లేదా? తను ఏమన్నా చిన్న కుక్క పిల్ల లేక ఈ పిల్లి పిల్ల కనిపించకుండా పోవడానికి? ఈ రోజుల్లో ఫోనులు లేకుండా ఎవరికుంటాయి? ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. తను ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు. పోలీసు ట్రైనింగ్ కోసం 3 నెలల పాటు వెళ్ళింది. తను నా పక్కనుంటే ధైర్యంగా ఉండేది. తను నా పక్కన లేక ధైర్యంగా లేదు. ఏదో టెన్షన్గా ఉంది అని ఇందు కాస్త అనుకుని అలా కూర్చునేసరికి పక్కనే రాజు కూర్చుని ఇందు చేతి మీద చెయ్యి వేసేసరికి ఎక్కడ లేని టెన్షన్ అంతా పోతుంది. ఎందుకంటే కావ్యరాజులు అంశే కదా వీళ్ళిద్దరు పుట్టింది. ఎప్పటికైనా వీళ్ళిద్దరు కూడా కావ్యరాజుల్లా కలవాల్సిందే. సో ఆ చేతి స్పర్శకు ఏదోలా అనిపించేసరికి ఇంకలా ధైర్యంగా ఉంటుంది. ఏంటి ఇప్పుడు ధైర్యం వచ్చిందా అని చెప్పనేసరికి, వదలండి చెయ్యి అని చెప్పనగానే, మీకు ధైర్యం ఇవ్వడం కోసమే చేయి పట్టుకున్నాను, వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పనగానే చెయ్యి వదిలేయడంతో మళ్ళీ కొంచెం టెన్షన్ పడుతుంది. మళ్ళీ టెన్షన్ పడేసరికి మళ్ళీ రాజు చేయి పట్టుకునేసరికి ధైర్యంగా అనిపిస్తుంది. నిజమే, మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడూ నాతో ఇలా స్నేహంగా ఉంటారా? నా పక్కన ఉండి నాకు ధైర్యం చెప్తారా? అంటూ ఇద్దరు కూడా అలా మాట మంచి మాటలుగా మాట్లాడి ఇద్దరు కొట్టుకునే వాళ్ళు కాస్త వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. అప్పటికి ఇందుకి 17 సంవత్సరాలు నిండడానికి ఇంకా 3 నెలలు, అంటే ట్రైన్కి వెళ్ళింది కదా తను స్టార్టింగ్ అప్పుడే, ఇంకా 3 నెలలు మాత్రమే గడువు ఉంటుంది. అంటే తను ట్రైనింగ్ నుంచి రావడం, నందు ట్రైనింగ్ నుంచి రావడం, పోలీస్ అవ్వడానికి తిను చేత సంతకాలు పెట్టించడానికి డెడ్ లైన్ 3 నెలలు మాత్రమే ఉంటుంది. 3 నెలలు మాత్రమే ఉండేసరికి ఇంకా వీళ్ళిద్దరి మధ్య స్నేహం అలా కొంచెంగా రాత్రిపూట బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే నందుకి ఫోన్ చేయమని చెప్పిందో, ఇంకా నందు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత రాజుకి ఫోన్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకా ఇందు అయితే రాజుకి ఫోన్ చేసేసరికి రాజ్ అయితే ఐశ్వర్య దగ్గర వాడిని వదిలేసి వాళ్ళిద్దరూ ఫుల్ ట్రాక్లో ఉంటారు. ఐశ్వర్య లక్కీని వాళ్ళిద్దరూ ఫుల్ ట్రాక్లో ఉండేసరికి ఇంకా వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. తను తిరిగేసరికి తనెవరు అనగానే నా ఫ్రెండు అని చెప్పి సమాధానం చెప్తుంది ఇందు అయితే. ఆ మాట చెప్పడంతో తెగ సంతోషపడిపోతాడు. లేట్ నైట్లు తిరగడం ఇలాగే చేస్తూ ఉంటాడు. మీరు ఏ పని చెయ్యరా ఏంటి? ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఇలానే వచ్చేస్తూ ఉంటారు అంటూ ఇందు అడిగేసరికి, అయ్యో ఎందుకు చేయనండి, నేను ఎప్పటికైనా గొప్పవాడిని అవుతానని నా మనసు కనిపిస్తుంది. నాది గొప్ప జాతకమని, లక్షలు కోట్లు కలిసి వస్తాయని నా జాతకంలో రాసి ఉంది. ఎవరికి నేను అంత అదృష్టవంతున్నో ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉండేసరికి, చాలు మనం కష్టపడకుండా ఏ ఒక్క రూపాయి రాదు, కష్టపడాలి. ఇప్పుడు నేను కష్టపడేది కూడా మా తాతయ్య కోసమే. మీ తాతయ్య కోసమా? మీ తాతయ్య గారికి ఏం జరిగింది అనేసరికి, మా తాతయ్యకి ఒక యాక్సిడెంట్ అయ్యింది. అప్పటి నుంచి మా తాతయ్య మంచానికే పరిమితం అయిపోయారు. ఆయనకి ఆపరేషన్ చేస్తే సరిగ్గా నార్మల్గా నడగలుగుతారు. అలా నడవాలి అంటే 15 లక్షల రూపాయలు ఆపరేషన్కి కావాలి. అందుకే నేను ఇలా జాబ్ చేసి సంపాదిస్తున్నాను. కానీ ఏంటి మీరు జాబ్ చేసి 15 లక్షలు సంపాదించేస్తారా? ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలుసా? మీ జీతం ఎంత అని చెప్పాను. కానీ 25,000 15 లక్షలు ఎప్పటికవుతుంది? 25,000 అంటే నెలకు 25,000, పోనీ ఒక 20,000 లెక్కేసుకుందాం. 5 నెలలకి 1,00,000, 5 నెలలకి 1,00,000 అంటే 50 నెలలు. 50 నెలలు అంటే ఎన్ని? 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, పోనీ 7 సంవత్సరాలకి మీరు ఈ డబ్బులన్నీ ఎప్పుడు పోగేస్తారు? సుమారు 10 సంవత్సరాలు పట్టొచ్చు మీరు 15 లక్షలు సంపాదించాలంటే. అప్పటి వరకు మీ తాతయ్య గారిని అలాగే బెడ్ మీదే ఉంచేస్తారా? చూడండి ఇందు గారు,
నాకేదైనా అదృష్టం కలిసి రాత్రికి రాత్రి నేను పెద్ద కోటీశ్వరుణ్ణి అయిపోయానని అనుకోండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీ తాతయ్య గారికి ఆపరేషన్ నేనే దగ్గరుండి జరిపిస్తాను, సరేనా అంటూ చెప్పేసేసరికి ఏం అవసరం లేదు, మా తాతయ్యకి నేనే ఆపరేషన్ జరిపించుకోగలను అని చెప్పాను. కానీ సరే సరే మీ ఇష్టం, సరే వెళ్దాం అనగానే నాకు అని చెప్పనేసరికి ఏం కావాలి మీకు చెప్పండి, నాకు పానీపూరి తినాలనుంది అనేసరికి ఓ సంతేనా పదండి అక్కడికి తీసుకువెళ్తాను, మీకు పానీపూరి అంటే ఇష్టమా, ఎప్పుడూ తినలేదా అంటూ మాట్లాడేసరికి నేను ఎప్పటి నుంచో తిందామనుకున్నాను కానీ ఎప్పుడూ కుదరలేదు, ఈరోజు మీతో తింటున్నాను, చాలా థ్యాంక్స్, ఈ రోజును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని చేతిలో చెయ్యేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి రాజ్కి మనసు కాదోలా అనిపించేస్తుంది. ఇందు ఎప్పటికీ కూడా ఎప్పుడు అలా చేతిని ముట్టుకుని చేయడం ఏమీ చేయదు కదా, సో మనసుకి ఏదో హాయిని అనిపిస్తుంది. ఆ రోజు నుంచి కూడా ఇంకా రాజులోని ఇందు మీద ఆ రోజు నుంచి కూడా ఇందు మీద మనసులో అదో రకమైన ఫీలింగ్ కలుగుతుంది ఇంకా రాజుకైతే. ఇంకా అలా ఫీలింగ్ కలిగేసరికి కావ్య కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి తనకు ఫ్రెండ్ కనిపించాడని, ముందేమో అమ్మాయి అని చెప్తుంది చెల్లెలని, తర్వాత మళ్ళీ ఫ్రెండ్ రాజు అని చెప్తుంది. చెప్పేసరికి అపర్ణ అయితే ఇందులో ఎంత మార్పు వచ్చిందా, ఎవరితోటూ అంత తొందరగా కలవని ఇందు ముందేమో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది, తను చెల్లెలు అంటూ చెప్పింది, ఇప్పుడేమో ఒక అబ్బాయితో వెళ్తున్నాను, తను నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు, తన పేరు రాజు అంటూ ఈవేళ పానీపూరి తిన్నాను అని చెప్తుంది. ఇందులో ఎంత మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉందని అపర్ణ తన భర్తకైతే చెప్తుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇలాగే నెలలు గడిచిపోతూ ఉంటాయి. ఇంకా సుమారు 10 రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడ నందుకి ట్రైనింగ్ అవ్వడానికి 10 రోజులే ఉంటుంది. ఇక్కడ కావ్యకు 18 సంవత్సరాలు నిండడానికి 10 రోజులే ఉంటుంది. ఇంకా 10 రోజులే ఉండేసరికి ఇంకా ఎలా ఉండగా ఎలాంటి పరిస్థితిలో 10 రోజుల్లో ఆస్తి మొత్తం మన సొంతం అయిపోతుంది. అప్పుడు వీళ్ళ ముగ్గురిని మెడపట్టి బయటికి గెంటేయచ్చు కదా రేఖ అని చెప్పాను. కానీ అవును వదిన, ఖచ్చితంగా గెంటేయచ్చు, వీళ్ళని మనం భరించవలసిన అవసరమే లేదు, మనకి ఆస్తి మొత్తం వచ్చేస్తే చాలు, అంతకు మించిన అవసరం ఏమీ లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి సరే వదిన, నాకు ఆఫీసులో చిన్న వర్క్ ఉంది అనుకుంటూ అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది ఇంకా రేఖ అయితే. ఈ రేఖ కూడా అవకాశవాది, ఆస్తి దాని పేరు మీదకి మారిన తర్వాత నేను ఎంతో కొంత నా పేరు మీదకి మార్చమని చెప్పాలి, ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలీదు. దీన్నమ్మ అవకాశవాదులు, అసలు ఈ కుటుంబానికి వీళ్ళు ఏమీ కారు, అయినా సరే ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడానికి ఇన్ని కుట్రలు చేసి ఈ ఇంటి వారసుల్ని బాధలు పెడుతుంది. ఇది రేపన్న రోజున మమ్మల్నైనా బాధ పెట్టే అవకాశం ఉంది. ఆస్తి వచ్చాక ఏదో ఒకటి చేసి నా పేరు మీద ఎంతో కొంత ఆస్తి రాయించుకుంటేనే కానీ దీన్ని అనుకుంటూ ఇంకా రేఖ ఆడపడుచు అయితే అనుకుంటూ ఉంటుంది. అనుకుంటూ ఉండేసరికి ఇంకా 10 రోజుల్లో ఇందు అక్కని చూడాలి. ఇందు అక్కని చూడాలి. ఇందు అక్క ఎలా ఉందో ఏంటో, తనకు అసలు ధైర్యం లేదు. నేను పక్కనుంటే ధైర్యంగా ఉండేది, నేను పక్కన లేక తన ధైర్యాన్ని కోల్పోయిందో ఏంటో అనుకుంటూ ఇంకా నందు అయితే ఎప్పుడెప్పుడు అక్కని చూడాలా అని ఆశపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇందు ప్రేమలో కొంచెం పూర్తిగా మునిగిపోతాడు రాజ్ అయితే. ఏదో రకంగా చేసి తన ఇల్లు ఎక్కడో కనుక్కొని తన ఇంటికి నేను సడన్ సర్ప్రైజ్గా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉండేసరికి ఇంకా వీళ్ళంతా కూడా ఎప్పుడు కలుసుకోవాలనుకుంటారంటే 10 రోజులకి తన బర్త్డే వస్తుందని చెప్తుంది. ఒక 10 రోజుల్లో నా పుట్టినరోజు అని అక్కడ ఇందుకు చెప్పిన విషయం కూడా గుర్తుంటుంది. కానీ నందుకు మాత్రం ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ దుగ్గిరాలి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న రేఖను అరెస్టు చెయ్యాలి అన్న ఉద్దేశమే నందుకు ఉంటుంది. దుగ్గిరాలింటి వారసురాలే వాళ్ళ పెద్దమ్మ కూతురే ఈ ఇందు అన్న విషయం నందుకు తెలియదు కదా. రేఖ మీద పగతోనే, రేఖ మీద కోపం పెంచుకునే పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అన్న ఉద్దేశం తనది. సో ఆ రకంగా వెళ్ళాలి అని ఆ రోజుకి తనకి పోస్టింగ్ ఇచ్చేస్తారు కాబట్టి ఆ రోజు వెళ్ళి నేను
వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళని నేను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో తినుంటుంది. ఇంకా 10 రోజులు కాస్త 5 అవుతుంది. ఆ రోజు రానే వస్తుంది. రానే వచ్చేసరికి ఇంక ఇక్కడ తన ముందు రోజు బయటికి వచ్చి ట్రైనింగ్ మొత్తం పూర్తి చేసుకుని పలానా స్టేషన్కి ఎస్ఐగా పోస్టింగ్ తీసుకుని సరాసరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది. ఇదేంటమ్మా ఇంత ఉదయాన్నే వెళ్తున్నావు? పైగా రేపటి నుంచి కదా నువ్వు స్టేషన్కి వెళ్ళాల్సింది, మరి ఈరోజు ఏంటి అనగానే ఒక చిన్న పని ఉంది బాబాయ్, ఆ పని పూర్తి చేసుకొని వస్తాను అనగానే ఎక్కడికి? ఆ రేఖ వాళ్ళ దగ్గరికేనా? అవును బాబాయ్, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను బాబాయ్, అక్కడ నా ఫ్యామిలీ ఉంది, దుగ్గిరాల కుటుంబం వారసురాలిని నేను. నన్ను, మా అక్కని, మా నానమ్మని, మా తాతయ్యని ఎన్ని బాధలు పెట్టిందో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధలన్నీ నేను మర్చిపోలేదు బాబాయ్. తన మీద పగ తీర్చుకోవడం కోసమే నేను ఈ రకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ని అవ్వాలి అని ట్రై చేశాను. నేను అనుకున్నది సాధించాను బాబాయ్ అంటూ మాట్లాడేసరికి సరేనని ఇంకా రోజు ఉదయాన్నే ఇందు లేలే అని చెప్పాను. కానీ ఏంటి ఆంటీ అనేసరికి ఏంటి ఈరోజు నీ పుట్టినరోజు, ఈరోజు లాయర్ వస్తాడు, సంతకం పెట్టాలి కదా, మరి సంతకం పెట్టకుండా ఏం చేస్తావు? ఉదయాన్నే లేచి రెడీ అయ్యి సంతకం పెట్టడానికి సిద్ధం అవ్వాలి కదా, ఆస్తి మొత్తం మా పేరు మీద రాయాలి కదా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు, ఆస్తి నీ పేరు మీద ఎందుకు రాయాలి, అదంతా ఇందు వాళ్ళ ఆస్తి అనగానే నువ్వు నోరు మూసుకుని ఊరుకో. చూడిందు, నువ్వు గనక నేను చెప్పినట్టు సంతకం పెట్టకపోయావే అనుకో, ఖచ్చితంగా మీ నానమ్మని మీ తాతయ్య ప్రాణాలు తీసేస్తాను. వీళ్ళిద్దరూ ఉండే కదా నువ్వు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నావు పని మనిషిలాగా, వీళ్ళిద్దరు ప్రాణాలు తీసి నీ చేత ఆస్తి రాయించుకోవడం మాత్రం తప్పదు. నీకు వీళ్ళ ప్రాణాలు కావాలా ఆస్తి కావాలా అనేది నువ్వే తేల్చుకొనగానే నాకు ఆస్తి అవసరం లేదంటీ, మా నానమ్మ మా తాతయ్యలు ఉంటే చాలు, దయచేసి మా తాతయ్యకి ఆపరేషన్ చేయించండి ఆంటీ అనగానే చేయిస్తాను, ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాసిన తర్వాత ఇట్నుంచిటే హాస్పిటల్కి తీసుకువెళ్ళి మీ తాతయ్యకి నేను బాగు చేయిస్తాను, సరేనా, మాటిస్తున్నాను అనేసరికి ఏం మాట్లాడుతున్నావు రేఖ అనగానే నువ్వు ఉండొదినా, దీనికి అలాగే చెప్పాలి అంటూ చెప్పేసేసరికి సరేనని ఆ మాటలు నమ్ముతుంది. నమ్మొద్దు ఇందు, తన మాటలు నమ్మొద్దు, నమ్మితే మోసపోతావు అనగానే లేదు నానమ్మ, ఆపరేషన్ చేయిస్తాను అని నాకు మాట ఇచ్చింది కదా, ఖచ్చితంగా చేయిస్తుందని, సంతకం పెట్టడానికి వస్తాను ఆంటీ అని రెడీ అయ్యి బయటకు వస్తుంది. ఇంకిక్కడ రాజు కూడా పుట్టినరోజు కదా అని ఫ్లవర్ బుకే తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఎవరింటికి? దుగ్గిరాల వాళ్ళ ఇంటికి. ఇటు రాజు వస్తాడు, అటు నందు కూడా బయలుదేరుతుంది. ఎవరిని? రేఖను అరెస్ట్ చేయడం కోసమని. ఇంకా వీడు వాళ్ళు అందరూ వస్తారు. కరెక్ట్గా అప్పుడే ఇందు బయటికి వచ్చి లాయర్ దగ్గర కూర్చుని సంతకం పెట్టడానికి సిద్ధపడుతున్న సమయంలో యువర్ అండర్ అరెస్ట్ రేఖ అని చెప్పనేసరికి ఒక్కసారిగా లేచి నిలబడిపోతుంది ఇందు అయితే గబగబా నందు అనుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. ఈలోపు రాజు ఫ్లవర్ బుకేతో వచ్చి అక్కడ నిలబడేసరికి రాజును చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే రాజు చనిపోయాడు కదా, చనిపోయిన అదే రూపంతో రాజు ఉండడం చూసి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అపర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది. రాజు అచ్చం రాజులాగే ఉన్నాడు అని అనుకుంటూ ఉండగానే ఇందుకేమో రాజు ఏంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ అలా షాక్ అయిపోయి ఉండగానే ఏంటి నేను చిన్నప్పుడే పారిపోయి వెళ్ళిపోయాను అనుకుంటున్నావా? నేను చిన్నప్పుడు నీకు భయపడి పారిపోలేదు. నేను ఇక్కడే ఉంటే ఎలాంటి చదువు నాకు అప్పచెప్పవని, నీ అంతు చూడాలి అంటే మా అమ్మలాగా నేను పోలీస్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇంటి నుంచి పారిపోయాను అని ఇంకా నందు చెప్పేసేసరికి నానమ్మ అని చెప్పి అపర్ణ దగ్గరికి వెళ్తుంది. నమ్మ నందు అనేసరికి అవును నానమ్మ, అపర్ణ కూతుర్నే, అప్పు కూతుర్నే నేను అని చెప్పి
చెప్పనగానే అవును నిజమే, అప్పు కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఇలాగే కుటుంబాన్ని కాపాడడానికి వచ్చింది, నువ్వు ఇప్పుడు అలాగే కాపాడడానికి వచ్చావు అని ఎంతగానో సంతోషపడిపోతూ ఇంకా అనేసరికి యు ఆర్ అండర్ అరెస్ట్, ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి, అందరినీ కూడా సాక్ష్యం చెప్పిస్తాను, ఇదే మీ తాతయ్యని ఆపరేషన్ చేయించకుండా ఇందు చేత ఆస్తి రాయించుకోవాలని చూస్తుంది అంటూ ఇంకా అపర్ణ చెప్పడంతో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. రాజు ఇంటి వారసుడేనన్న విషయాన్ని కూడా బయట పెట్టడంతో రాజు ఎప్పటికప్పుడు కలలుగంటూ ఉండేవాడు కదా, రాత్రికి రాత్రి నేను గొప్పవాడిని అయిపోతానని, ఆ నిజంగా తన కలలే నిజమయ్యి తను ఎవరో కాదు మీ బావ అంటూ ఇంకా అపర్ణ చెప్పడంతో ఇంకా రాజ్ అయితే తను నా మరదల, ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను అని అనుకుంటుంటారు. మొత్తానికైతే అందరినీ ఒక చోట కలుపుతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రేఖకు తిమ్మ తిరిగేటట్టు షాక్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.